చాలా ఇదే అయిపోయింది మే నా లైఫ్. ఏం లేదు మే. మీరు ఇప్పుడు ఆమె చచ్చిపోతాంటే ఆమెతో పాటు నాకేం అయితే మా అమ్మ మన బతకరు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలత కాదు పిల్ల చేష్టలు కదా మీకేమన్నా ఆమె పెద్ద సత్తా అని. ఒకసారి వాళ్ళమ్మ ఒకసారి వాళ్ళమ్మ గురించి ఆలోచించమని. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పింది కరెక్టే కదా, ఎంత కష్టపడుతుండాలి. మీరు మీరు మీ మా గురించి ఆలోచించడాలే నేను కరెక్ట్ కాదనిలే. మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి. మీ అమ్మ మీ నాన్న ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారా అన్ని మీరు చూసినా నేను చూడలే. మీరు చాలా ఇదే అయిపోయింది మే నా లైఫ్. ఏం లేదు మే. మీరు ఇప్పుడు ఆమె చచ్చిపోతాంటే ఆమెతో పాటు నాకేం అయితే మా అమ్మ మన బతకరు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలత కాదు పిల్ల చేష్టలు కదా మీకేమన్నా ఆమె పెద్ద సత్తా అని. ఒకసారి వాళ్ళమ్మ గురించి ఆలోచించమని. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పింది కరెక్టే కదా, ఎంత కష్టపడుతుండాలి. ఏంది మ్యా నువ్వు ఆమె సత్తా నీ అమ్మ నీ తల్లి నీవు వేస్ట్ మ్యామ్. మీ పిల్ల చేష్టలే వేరు మ్యామ్. మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కథలే వేరు మ్యామ్. మీరు అసలు ఏంది మ్యామ్ మీరు మీ పిల్ల చేష్టలు కుట్టాను ఏ సత్తా అనుకుంటా. మే నీ అమ్మంజంగా ఒకసారి ఆలోచించు మ్యా. నీ అమ్మంజంగా ఏంది మ్యామ్ అంటే సత్తా అనుకుంటా. ఏంది మ్యా నీకు అన్నా నువ్వు మీరు మాట్లాడుకున్నా మళ్ళీ చెప్పినా నీకు ఫోన్ ఇచ్చినందుకు నా బుద్ధి తక్కువే. ఐమికి ఫోన్ నేను చెప్పింది నా ఐమికి ఒక మాట ఏం చేసుకోదులే. ఐమి చేసుకుంటా అంటుంది. ఐమి పొరపాటున ఏమైనా అయితే నేను ఎక్కువ రోజులు బతకను. ఏంది నేను ఎక్కువ రోజులు బతకను మ్యా. నేను కూడా బతకనే చెప్తాను. ఇది అది కాదు మే నీ అమ్మ ఒప్పుకుందేమన్నా. నేను ఆసుపత్రిలో బ్లడ్ పరీక్ష చేసింటే నేను ఎక్కువ నాలుగు బతకని అన్నారు మ్యా. అందుకే మే నీ అమ్మ పువ్వు నీకు అర్థం కాకుండా మ్యా. కొద్దిగా ఆలోచించండి. నేను ఎక్కువ నాలుగు బతకను అన్నాడు డాక్టర్లు. దేవుడు మా అమ్మ మా నాన్నలకి ఈ మ్యాటర్ చెప్తే ఆడ తట్టుకుంటారు తట్టుకోలేరా అని నేను ఇప్పుడు కూడా చూసుకుంటాను. పని అమ్మ పోకుంది కొన్ని రోజులు అంటే నేను చచ్చిపోతలేమని.